కష్టపడతారు కాపాడతారు అని అంటా ఉన్నారు కదా. నేను ఒక అడ్రస్ చెప్తా, అక్కడికి వెళ్ళే దమ్ముందా మీకు? పటన్ చెరులో ఆల్ కబీర్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. నాకు పటన్ చెరు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఊరు అదంతా కూడా నాకు బాగా తెలుసు. ఆవులని ఆడ కోసి మాంసం తయారు చేసి మాంసం తీసి మాంసం తోటి సమోసాలు చేసి ఎక్స్పోజ్ చేస్తారు. మరి ఇంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, పడంచెర్ల కార్యకర్తలు ఉంటారు, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఉంటారు. ఒక్కసారి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నా కంపెనీని. అది పైకి మాత్రం అన్ని లీగల్ ఉంటాయి, లోపల చేసేవన్నీ ఇల్లీగల్ పనులు. దాన్ని ఎందుకు ప్రక్షాళన చేయరు, దాన్ని ఎందుకు కాపాడరు? 100% మొన్న మాట్లాడింది 100%. నాకు ఇప్పుడు అక్కడ పోవాలంటే ఎన్నో బ్యారికేడ్స్ ఉంటాయి. అవును, ఇలా ముషిరాబాద్ లో కూడా ఒక ఏరియాలో కబేలా నడుస్తుంది. కబేలా ముసుగులో నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది గోవులను కట్ చేస్తుంది. నేను ఒక 500 మందిని తీసుకొని పోవాలను, నన్ను పోనిస్తుందా ఈ గవర్నమెంట్ అని అడుగుతున్నా. నేను అనౌన్స్ చేసిన మరుక్షణం నన్ను అరెస్ట్ చేస్తారు, అనౌన్స్ చేసిన మరుక్షణం నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఇలా పటంచెరు పోదామంటే చెప్పండి, పోదాం. 100% పోదాము. మనం పోయే టైంకి ఏం చేస్తారు, లీగల్ గా ఫిట్నెస్ లేని ఆక్సిజన్ తీసుకొచ్చి పెడతారు. అక్కడ జరిగే పనులు ఒకటి చేసేది ఒకటి. అయితే 24 hours నిఘా పెట్టాలి దాని మీద. ఆ నిఘా అనేది 24 hours పెట్టాలి. అది ఎవరి బాధ్యత? సుప్రీంకోర్టు ఆర్డర్స్ బేఖాతరు చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. గత ప్రభుత్వం చేస్తుంది సేమ్ మిస్టేక్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డైరెక్ట్ చెప్పి ఇప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ కదా. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా సంబంధం ఉంటుంది చెప్పండి. వాళ్ళ ఇప్పుడు మనం కెమెరా ఇక్కడ నుంచి అక్కడికే పోయే లోపలనే వాళ్ళు లీగల్ గా చేసే పని చేస్తారు. ఈడ 24 hours కంప్లీట్గా సర్వలైన్ సిస్టమ్ ఉండి ఆపే పరిస్థితి ఉండాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ మేము ఒక 500 మంది 1000 మంది పోతే అందరు వస్తారు, గోప్రేమికులు విపరీతంగా వచ్చేవారికి ఆడ పోయి చేసేది ఏమి ఉండదు. ఆడ కమ్యూనల్ ఇష్యూ అవుతుంది. ఆడ ఎందుకంటే మనం పోయే వరకు మనం చేసుకుంటే హల్చల్ చేసుకుంటే పోయే వరకు ఆడ ఏం ఇల్లీగల్గా ఏం కానీ అంత కప్పి ఉంచి పెడతారు. పోయే వరకు వీళ్ళు ఉంటా మా మీద దాని మీద దాడి చేసారని మన మీద కేసులు పెడతారు. ఈ చిత్తశుద్ధి గోపై ప్రేమ మనసులోకి వెళ్ళి రావాలి. ఏదో ఇలా మీరు క్వశ్చన్ చేస్తారు, శ్రావ్య క్వశ్చన్ చేస్తుందని నేను అనొద్దు, చీకొండి ప్రవీణ్ క్వశ్చన్ చేస్తున్నాను, అట్లా కుదరదు. సో మనస్ఫూర్తిగా మనం హిందూ పుట్టినందుకు నువ్వు ఏ పార్టీలోనైనా ఉండు, మినిమం కర్టసీ మన ధర్మానికి న్యాయం చేయాలి.